చూస్తున్నారు. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేసింది. మరో మహిళతో జానకిరామ్ కు అక్రమ సంబంధం ఉందంటూ గుర్తించింది భార్య. దీంతో అక్కడకు వెళ్లి భర్తకు దేహశుద్ధి చేసింది. భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్ లో ఉంటున్నాడు జానకిరామ్. లవర్తో ఏకాంతంగా ఉన్న టైంలో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. భర్తకు లవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన యువతితో జానకిరామ్ సహజీవనం చూసిన వెంటనే ఆ సహజీవనం విషయం తెలిసిన వెంటనే దేహశుద్ధి చేసింది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ పిల్లనే మనతో అంటూ కూడా జానకిరామ్ చెప్తున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేస్తుంది. మరో మహిళతో జానకిరామ్ కు అక్రమ సంబంధం ఉంది అంటూ గుర్తించిన దీంతో అక్కడకు వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్ లో ఉంటున్నాడు జానకిరామ్. లవర్తో ఏకాంతంగా ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భర్తకు లవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన యువతితో జానకిరామ్ సహజీవనానికి సంబంధించి తెలిసిన భార్య వెంటనే అక్కడికి వెళ్ళి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మహిళకు సంబంధించి బ్లర్ చేసి ఉంచాము, ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ఐడెంటిటీకి సంబంధించి రివీల్ చేయాలనుకోవట్లేదు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఎందుకంటే తనకన్నా 20 ఏళ్ళంటే అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్నదే ఉంటుందో. మీరు చూస్తే కనుక అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆమె భార్య. ఆ బ్లర్ చేసి ఉన్న ఆ విజువల్ జానకిరామ్తో సహజీవనం చేస్తున్న వ్యక్తి. వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ ఇంటికి వెళ్ళింది. ఆమెతో మాట్లాడుతున్న విజువల్ ని మీరు చూస్తున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నేపథ్యంలో ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇయ్యలేదు. ఈయనతోటి సంసారం పెట్టింది. ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు నువ్వు కథలు పడ్డావు అనుకో. ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అదే కథ వేసిరు. నేనేదన్నా భర్త కదా నేను నాలుగు ఊపుంది. అడ్రస్ తెలియక నీకు భయపడి కాదు, నా మొగనికి భయపడి కాదు. ఎడవేసావు ఏంద్రా నాడు నేను వేరే ఉంటా. వేరే ఉంటే ఉండడం ఎందుకమ్మా? మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, అమ్మి సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే నేను దీని గురించి. తెలుసు, ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఉంటుండే కాదు, ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో? నల్ల ఊసలా లాంగ్ చేయనా? ఎడబెట్టినా మరి నాటకాలు ఆడకు, మొత్తం చదువుతా మళ్ళొచ్చి
రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు జానకీరామ్ను అలాగే జానకీరామ్తో సహజీవనం చేసిన ఆ మహిళను కూడా అక్కడ భార్య మీరు చూడొచ్చు. ఆమెను ఇన్ఫాక్ట్ సహజీవనం చేసిన వ్యక్తిని ఇద్దరికి కూడా దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబం అదిగో ఇద్దరు చూడొచ్చు. ఒక పక్క పిడిగుద్దులతో జానకీరామ్ని కొడుతూ ఉంటే దేహశుద్ధి చేస్తూ ఉంటే ఇటు బాత్రూంలో విజువల్ మీరు చూడొచ్చు. ఇటు మహిళను తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ వ్యక్తి కూడా ఆ పురుషుడు కూడా ఆమెను కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మహిళలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోందనేది భర్తకు దేహశుద్ధి పక్క చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ భర్త సహజనం చేసిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబం ఇద్దరికి దేహశుద్ధి చేస్తోంది. ఇటు మహిళకు సంబంధించి కూడా ఆ మహిళను కూడా పూర్తిగా కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ఇటు ఆ మహిళకు సంబంధించిన కుటుంబం అంటే ఆ జానకీరామ్ భార్య కుటుంబం అక్కడ మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ మహిళకు కూడా దేవశుద్ధి చేస్తున్న విషయం మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇప్పుడు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరుగుతుందా లేకపోతే ఇంకా కుటుంబం అక్కడే ఉందా? రైట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి జానకీరామ్కు సంబంధించినటువంటి వేరే మహిళతో గత కొన్ని రోజుల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధాన్ని స్వయాన జానకీరామ్ భార్య అయినటువంటి కళ్యాణ్ని ఈరోజు బయటపెట్టింది. గత కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా తరచుగా వేరే మహిళలతో ఉన్నట్టు కూడా కళ్యాణ్కి తెలిసింది. ఈ నేపథ్యంలోనే జానకీరామ్ పైన ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ రోజు ఒక అపార్ట్మెంట్లో సికింద్రాబాద్లోని వారసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. సరైన కరెక్ట్లోనే తను ఎవరైతే భార్య అయినటువంటి కళ్యాణి తోటి బంధువులతో కలిసి ఒక్కసారిగా తను ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి వెంటనే వాళ్ళని బయట తీసి నిలదీసింది. ఏ విధంగా చేస్తాను, నన్ను ఒకవైపు పెళ్లి చేసుకున్నాక ఇంకా వేరే అమ్మాయితో రిలేషన్ ఎట్లా పెట్టుకోడు, దట్టు ఆ అమ్మాయికి 20 years మాత్రమే ఉన్నది. సో ఆయనకు చాలా ఏజ్డ్, దాదాపు 40 years వరకు ఉంటే సో ఈ చిన్న అమ్మాయితో ఏ విధంగా పెట్టుకుంటా అంటూ కూడా పెద్ద ఎత్తున భార్య ఆరోపిస్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళను కొట్టారు. అనంతరం ఎవరైతే తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు వెంటనే తనకు దేహశుద్ధి చేశారు. మొత్తం మీద ఇప్పుడు ప్రసాద్ సంచలనంగా మారింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి వారసిగూడ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. జానకీరామ్ ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెనే అదే విధంగా భార్య కళ్యాణ్ ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తను ఇంటికి రాకుండా తను ఎక్కడ పనిచేసిన దగ్గర ప్రతి ఒక్క దగ్గర అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అందరినీ కూడా వేధిస్తారు. ఆడపిల్లనే టార్గెట్ గా చేసుకుని ఆడపిల్లలకు వల వేసి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా గత కొన్ని రోజులుగా కొంచెం భార్యను కొంచెం దూరం పెట్టుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కళ్యాణి తినపైన ప్రత్యేక నిఘా పెట్టి ప్రతి క్షణం తను ఎటు వెళ్తుండో ఎవరితో ఉంటుండే ఏంటని కూడా ప్రతి క్షణం కూడా తను మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటికి రాకుండా వారసిగూడలోనే ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. సో అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు ఏంటని కూడా తను పూర్తిగా డీటెయిల్గా తెలుసుకున్న అనంతరమే తన బంధువులతో కలిసి ఒక్కసారిగా అక్కడ అటాక్ చేసింది. అటాక్లోని ఇద్దరు కూడా బయటపడ్డారు.
చేస్తున్నారు. ఒకవైపు జానకిరామ్తో కలిసి ఉన్నటువంటి మహిళ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా భార్య కళ్యాణ్ని కూడా ఎవరితో మాట్లాడనీయకుండా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు నగర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం వారసి కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఉన్నట్లు ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారి అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళిద్దరూ కూడా ఆ సదరు జానకిరామ్ అలాగే లవర్ వాళ్ళిద్దరూ రూమ్ లో ఉండగా ఒక్కసారిగా వెళ్ళిన కుటుంబం అదిగో మీరు చూడొచ్చు. భర్తకు జానకిరామ్ ఆ జానకిరామ్ కుటుంబం ఆయన బయటకు తీసుకొచ్చిన సందర్భంలో ఆ పిల్లని ఏమనద్దు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న తర్వాత అటు వెళ్ళిన తర్వాత కుటుంబం చర్చకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత జానకిరామ్ కు పూర్తిగా దేహశుద్ధి చేస్తుంది. ఆ కుటుంబం అంతా అతగాడిని కొడుతున్న విశ్వాసం మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు ఆ సదరు సహజీవనం చేస్తున్న ఆ మహిళను మరి ముఖ్యంగా జానకిరామ్ భార్య కుటుంబం ఆమె కూడా దాడికి పాల్పడిన విషయం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో సంచలనంగా మారింది. భార్య ఉండి సహజీవనం చేయడం ఏంటి? అందుకు కూడా తనకన్నా 20 ఏళ్ళు చిన్నదైన ఒక మహిళతో సహజీవనం ఏమిటి అంటూ ఈ సంస్కృతి ఏమిటి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేసిన ఒకసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆ 2 విశ్వాస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా మీరు అదుగు మీరు చూస్తే కనుక ఇటు జానకిరామ్ భార్య ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఆ మహిళను కొడుతున్న విశ్వాస్ మీరు చూస్తారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.